హలో గైస్, ఒక క్లయింట్కి గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ నేను క్రియేట్ చేశానండి. ఈ యాడ్ చూపించబోయే ముందు ఫస్ట్ ఇది క్లయింట్ అనమాట. మొబిలిటీ స్కూటర్స్ ఆస్ట్రేలియాలో. సో ఏజ్ పైబడిన వాళ్ళు నడవడానికి చేత కాకపోతే ఇలాంటి స్కూటర్స్, మొబిలిటీ స్కూటర్స్ వాడతారనమాట. యాక్చువల్గా దీనికి నేను ఫస్ట్ షాపింగ్ యాడ్స్ ఇస్ కరెక్ట్ అనమాట. షాపింగ్ యాడ్స్ రన్ చేశాను, అది సస్పెండ్ అయ్యింది. ఎందుకంటే మొబిలిటీ, పోర్టబుల్ ఇలాంటివి కొన్ని హెల్త్ రిలేటెడ్ వల్ల అది సస్పెండ్ అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ సర్చ్ క్యాంపెయిన్ రన్ చేశాను. సర్చ్ క్యాంపెయిన్లో క్లిక్స్ వస్తున్నాయి కానీ బై చేస్తలేరు, బికాస్ దిస్ ఇస్ ఎ ప్రీమియం ప్రోడక్ట్. కాబట్టి మళ్ళీ ల్యాండింగ్ పేజెస్లో కొన్ని మాడిఫికేషన్ చేశాం. బట్ ఫైనల్గా నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్, పీమ్యాక్స్ క్యాంపెయిన్ రన్ చేద్దాం. సర్చ్కి పీమ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే సర్చ్ క్యాంపెయిన్ ఓన్లీ యాడ్ సర్చ్లో కనిపిస్తుందండి. బట్ పీమ్యాక్స్ ఎవ్రీవేర్. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది, వెబ్సైట్లో కనిపిస్తుంది, యూట్యూబ్లో, డిస్కవర్లో, జీమెయిల్లో కూడా కనిపిస్తుంది. సో ఇది కీవర్డ్ బేస్ మీద వర్క్ చేయదండి, థీమ్ బేస్ మీద వర్క్ చేస్తుంది. అంటే కస్టమర్ ఎలాంటి కస్టమర్కి చూపించాలని మొత్తం ఏఐ బేస్డ్ గూగులే డిసైడ్ అవుతుంది. ఇందులో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, పాజిటివ్ కూడా ఉన్నాయి అనమాట. ఇనిషియల్ 1 వీక్ లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. బట్ ఒక్కసారి లెర్నింగ్ చేస్తే మాత్రం గూగుల్ నీకు తక్కువ కాస్ట్కే ఎక్కువ సేల్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఏదైనా ఈ కామర్స్ ప్రోడక్ట్ కానీ, లీడ్ బేస్డ్ క్యాంపెయిన్స్ కానీ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ లాంగ్ రన్. సో దీనిగా నేను ఫస్ట్ ట్యాగ్ మేనేజర్లో ట్యాగ్ సెటప్ చేశాను. తర్వాత గూగుల్ యాడ్స్కి లింక్ చేశాను, అనలిటిక్స్ సెటప్ చేశాను, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు క్యాంపెయిన్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ ద యాడ్స్. డిఫరెంట్ ప్లేసెస్లో యాడ్స్ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. సర్చ్లో, డిస్ప్లేలో, దిస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్. అంతా ఆటోమేటిక్, చాలా తక్కువ టైంలో క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఒక్కసారి లెర్నింగ్ స్టేజ్ దాటిందంటే దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో చూద్దాం, 1 వీక్ లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. ఈ 1 వీక్లో కానీ క్లయింట్కి మంచి రిజల్ట్స్ వస్తాయి, క్లయింట్ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్కి మనం కేస్ స్టడీ లాగా చూపించచ్చు అనమాట. ఓకే, సో మీరు కూడా ఇలాంటి క్యాంపెయిన్ సెట్ చేయాలి, మీరు నేర్చుకోవాలి, మీ బిజినెస్ని ప్రాపర్గా రన్ చేయాలనుకున్నా, లేదంటే మీరు వేరే క్లయింట్స్కి హెల్ప్ చేయాలనుకున్నా, కమ్ టు ODMT, ఫిల్ ద ఫామ్. ఒక క్లాస్ ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే డిసైడ్ చేసుకోండి. ఓకే, మోస్ట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ షోయింగ్ ద లైవ్ ప్రాజెక్ట్స్ టు ద స్టూడెంట్స్, సో దట్ వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోవచ్చు అనమాట. సో 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, 2 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అండ్ 1 మంత్ అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఓకే, కేస్ స్టడీస్ని చూడడం కానీ ఇవన్నీ ఉంటుంది అనమాట. మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. మీరు స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, digital marketing is really good. So come to ODMT, fill the form and talk to us. All the best, guys.